ఆన్లైన్లో మెడిసిన్స్ కొనుగోలు చేయవద్దని తెలంగాణ మెడికల్ షాప్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శ్రీధర్ గుప్తా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్లు సూచించిన మందులని వినియోగించాలని ఆయన సూచించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలను నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల పాటు మెడికల్ షాపుల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బంద్ సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో మందులు అవసరమైన వారికి వెంటనే అందించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు శ్రీధర్ గుప్తా వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆన్లైన్ మందుల విక్రయాల వల్ల నకిలీ ఔషధాలు, వైద్యుల సలహా లేకుండా మందుల వినియోగం పెరిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై తెలంగాణ మెడికల్ షాప్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శ్రీధర్ గుప్తాతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీ మెడికల్ షాపులన్నీ బంద్ అవుతున్నాయి. దీనికి సంబంధించి తెలంగాణ మెడికల్ షాప్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీధర్ గుప్తా మన మధ్య ఉన్నాడు. ఆయన అడిగి చూసుకున్నాం. సార్, ఎందుకు 20వ తేదీ దేశవ్యాప్తంగా మెడికల్ షాపులకు బంద్ ఇవ్వడానికి ప్రధాన కారణం? మే 20 నాడు భారతదేశం మొత్తంలో దేశవ్యాప్తంగా ఉన్న మా అసోసియేషన్ నుంచి ఏఐఓసి నుంచి బంద్కు పిలుపునిచ్చారు. దీనికి ప్రధానమైన కారణాలు 2 జీవోలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇష్యూ అయినాయి. ఆ జీవోలు రద్దు చేయాలి. ఒకటి GSR 817E అని ఉంది. ఇది ఆన్లైన్ కోసము తయారు చేసినటువంటి ఒక జీవో. ఇది తుది రూపం దాల్చలేదు, కానీ ఆన్లైన్ ఫార్మసీలు ఈ జీవోను అడ్డు పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాయి. రెండవది, కరోనా టైంలో ఎమర్జెన్సీ కోసము తాత్కాలికమైన ఉపశమనం కోసం ఇచ్చిన GSR 220E అనే ఒక జీవో. ఈ 220E ఏంటంటే ఆన్లైన్లో ప్రిస్క్రిప్షన్ పంపించిన హోమ్ డెలివరీ చేయవచ్చు అనే విధంగా కరోనా టైంలో తాత్కాలికంగా ఇచ్చినటువంటిది. అయితే ఈ 2 జీవోలను అడ్డుపెట్టుకొని ఆన్లైన్లో మందులు విపరీతమైన విక్రయాలు జరుగుతున్నాయి. ఇది ప్రజల ఆరోగ్యానికి దెబ్బతీస్తున్నాయి. ప్రిస్క్రిప్షన్ అనేది వాలిడేషన్ లేకుండా షెడ్యూల్ డ్రగ్స్, డ్రగ్స్ కానీ, షెడ్యూల్ X డ్రగ్స్ కానీ, షెడ్యూల్ H1 డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా విచ్చలవిడిగా ప్రజలకు అందుబాటులో వస్తున్నాయి. తర్వాత ఈ యాంటీబయాటిక్స్ విపరీతంగా ప్రజలు వాడుతున్నారు. వీటికి ప్రిస్క్రిప్షన్ వ్యాలిడ్ అనేది చేయట్లేదు. వ్యాలిడ్ లేకుండా మనకు WHO ఇప్పటికే పలుమార్లు భారత ప్రభుత్వానికి సూచనలు ఇచ్చింది. ప్రపంచంలో అత్యధిక స్థాయి AMR కేసులు మన దగ్గర జరుగుతున్నాయి. అంటే యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ అనేది. దీనివల్ల మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయి. ఫర్దర్ మన కొత్త పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ రాలేవు, కానీ ఈ రెసిస్టెన్స్ పెరుగుతుంది. దీనివల్ల మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి. ప్రపంచానికి ముప్పైగా పరిగణిస్తుంది. మీరు ఇండియాలో ఈ AMRని కంట్రోల్ చేయాలి అనేది పలుమార్లు గత 4 సంవత్సరాలు హెచ్చరిస్తూ ఉంది. మన ప్రభుత్వాల నుంచి అందిన ఆదేశాల ప్రకారం మన డ్రగ్ కంట్రోల్ ఆఫ్ తెలంగాణ కానీ, సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ స్టోర్ వీళ్ళు కానీ, CDSCO కానీ పలుమార్లు ఆదేశాలు ఇచ్చారు. యాంటీబయాటిక్స్ కంట్రోల్ చేయాలి. మా మెడికల్ షాప్స్ సామాజిక బాధ్యతతోటి మేము ప్రిస్క్రిప్షన్ ఉంటేనే యాంటీబయాటిక్స్ ఇచ్చుకునే విధంగా మేము తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రజల్లో ఏమవుతుందంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నారు, అధిక డిస్కౌంట్లు అంటున్నారు, ఈ మెడిసిన్స్ తెచ్చి వాడుకుంటున్నారు. ఈ వాడుకోవడంలో వాళ్ళకి తగిన సూచనలు ఫార్మసిస్ట్ కానీ, అనుభవజ్ఞమైన మెడికల్ షాప్ యజమాని సూచనలు లేకుండా ఈ వచ్చిన మెడిసిన్స్ని 1 మంత్ కోసం వాళ్ళు పంపించేస్తారు. 1 మంత్ యాంటీబయాటిక్స్ మొత్తం వాడుతున్నారు. ఇంకో రకంగా పేషెంట్స్ తెలియక ఒకసారి ఒక డాక్టర్ దగ్గరికి, ఇంకొకసారి ఇంకో డాక్టర్, అంటే కార్డియాక్, డయాబెటీస్ ఒక డాక్టర్ దగ్గరికి, వాళ్ళ పెయిన్ సంబంధించో లేకపోతే జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెడిక్ ఇంకో ప్రిస్క్రిప్షన్, ఈ 2 ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేస్తారు. ఈ రెండిట్లో కామన్ డ్రగ్స్ కూడా వాళ్ళు మళ్ళీ పంపిస్తారు పేషెంట్కి. పేషెంట్ 2 వాడుతున్నాడు. అంటే దీంట్లో పెయిన్ కిల్లర్ ఉండొచ్చు, యాంటీబయాటిక్ ఉండొచ్చు, దాంట్లో గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉండొచ్చు, పెయిన్ కిల్లర్ ఉండొచ్చు. ఇవన్నీ డబుల్ వాడడంతో మాకు ఎన్నో ఉదాహరణలు 2 ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ పట్టుకొని మాకు ఆయాసం అవుతుందని మళ్ళీ మా దగ్గరకు వస్తారు. అరే బాబు, ఇది వాడొద్దు ఈ విధంగా అని గైడెన్స్ ఇస్తాం మేము. ఈ గైడెన్స్ లేకుండా వాళ్ళు విపరీతం వాడడంతో ప్రజల ఆరోగ్యం పైన దుష్పరిణామాలు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కోకోల ఉదాహరణలు ఉన్నాయి. తర్వాత ఆన్లైన్లో వాళ్ళు స్పోరేజ్ డ్రగ్స్, కౌంటర్ఫెయిట్ డ్రగ్స్ పంపిస్తున్నారు. మన దగ్గర గత 4 నెలల కిందనే తెలంగాణ గవర్నమెంట్ ఎన్నో కేసులు చేసింది ఆన్లైన్లో వచ్చే మెడిసిన్స్ పైన. ఈ సన్ఫార్మా నుంచి వచ్చినటువంటి లెవిపిల్ కానీ ఇలాంటి చాలా కేసులు ఉన్నాయి అన్నట్టు. తర్వాత ఈ యువతలో మత్తు ఇంజెక్షన్లు, మత్తు వచ్చే పదార్థాలు ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు. కామన్గా ఇంటి దగ్గర ఉన్న మెడికల్ షాపులు ఇవ్వరు, ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి. ఈ AI ప్రిస్క్రిప్షన్ జనరేట్ చేస్తున్నారు, ఆ మెడిసిన్స్ వచ్చేస్తున్నాయి. యువత మత్తులో జోగుతుంది, ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. తర్వాత ఈ లేడీస్ కొందరు MTP కిట్, అబార్షన్ కిట్లు
డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కూడా ఆన్లైన్లో తెప్పించేసుకుంటున్నారు. దానిలో కంపెనీస్ కూడా విపరీతమైన మార్జిన్ పెట్టడంతో ఆన్లైన్లో అధిక డిస్కౌంట్లు ఇచ్చేసి చేస్తున్నారు. ఈ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఒకటి, రెండు, మాకు ప్రభుత్వం నుంచి స్టాండర్డ్ ప్రాఫిట్ సిస్టమ్ ఉంది. ఒకటి అంటే 16% మార్జిన్ టు రిటైలర్ అండ్ 8% మార్జిన్ టు డిస్ట్రిబ్యూటర్. ఈ డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ ఉన్న వాటి మిగిలిన వాటికి 20% మార్జిన్ మాకుంటుంది, డిస్ట్రిబ్యూటర్కి 10% మార్జిన్ ఉంటుంది. మేము ఈ నిబంధనలకు లోబడి షెడ్యూల్ హెచ్, షెడ్యూల్ H1, షెడ్యూల్ X డ్రగ్స్ ఒక కంట్రోల్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ మేము నడిపిస్తున్నాం. కానీ ఆన్లైన్లో అబౌట్ 20% డిస్కౌంట్, 40, 50, 80 ఎంత డిస్కౌంట్స్ ఇస్తున్నారు. మరి వాళ్లకు కంపెనీలతో వచ్చిన వెసులుబాటు ఏముంది, మాకు గవర్నమెంట్తో ఉన్న నియమాల ప్రకారం మేము నడిపిస్తాం. మరి గవర్నమెంట్ని మీరు ఆన్లైన్ బంద్ చేయలేకపోతున్నట్టయితే మాకు కూడా అటువంటి వెసులుబాటు ఇవ్వండి. మేము కూడా కంపెనీతో మాట్లాడుకుంటాం, 40-50% డిస్కౌంట్ తెప్పించుకొని మేము కూడా కంపెనీ వాళ్ళకి ఆ పోటీ ఇవ్వగలుగుతాం. మాకేమో నియంత్రణలు, ఆన్లైన్ వాళ్ళకేమో నియంత్రణ లేకుండా చట్ట వ్యతిరేకంగా అనైతికమైన పద్ధతుల్లో ప్రజలకి మందులు అందుబాటులో అవుతున్నాయి. ప్రజల ఆరోగ్య దృష్ట్యా మేము మా కుటుంబ శ్రేయస్సు అంటే మా జీవనోపాధి కోసము మేము ఈ బంద్ కోసము పిలుపునిచ్చాము. ఈ బంద్ వల్ల ఆన్లైన్కి వచ్చిన వెసులుబాటు ఉన్న 2 జీవోలు అయితే ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వానికి, ఆ 2 జీవోలని ఇమ్మీడియట్గా ఉపసంహరించుకోవాలని మా ప్రధానమైన డిమాండ్. దేశం మొత్తంలో 12 లక్షల పైచిలుకున్న మెడికల్ షాపులు, దానికి సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్లు, వాళ్ళకు మెడిసిన్ సప్లై చేసే సప్లై బాయ్స్, ఇవన్నీ కలుపుకుంటే ఈ మెడికల్లో మనము 1 కోటి కుటుంబాలు ఆధారపడినటువంటి ఈ సిస్టమ్ ఏదైతుందో మా జీవనము దీనిపై ఆధారపడి ఉంది. మా జీవనం దెబ్బతీసే విధంగా కొందరు కార్పొరేట్ శక్తులు ఆన్లైన్లో ఉంటాయి, మా జీవనోపాధి దెబ్బతీస్తున్నారు. మా కుటుంబాలు కోటి కుటుంబాలు నేల మీద పడే పరిస్థితి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు దయార్థ హృదయంతో ఇలాంటి అనైతిక చర్యలను కట్టడి చేస్తూ మీ గవర్నమెంట్కి ఏమైతే మా దగ్గర లోపాలు కనిపిస్తే సరిదిద్దుకునే విధంగా సూచనలు చేస్తే మేము తప్పకుండా సరిదిద్దుకొని ముందుకు వస్తాం. దయచేసి ఈ 2 జీవోలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని వినమ్రపూర్వకంగా కోరుతున్నాము. ఒకవేళ స్పందించినట్టయితే తర్వాత కార్యక్రమం మా AOCD అధ్యక్షుల షిండే గారు తర్వాత నిరవధిక బంద్ కూడా వెనకాడబోమని చెప్పేసి ఒక హెచ్చరిక చేశారు. తర్వాత దాని కార్యక్రమాన్ని కూడా మేము త్వరలో ప్రకటిస్తాం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వినట్లయితే. ఇది ఏదైతే ప్రజలు ఎక్కువ శాతం ఆన్లైన్లో కొనడం వల్ల వాళ్ళ అనారోగ్యానికి ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేది కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా ఎక్కువగా ఆన్లైన్ కొనుగోలు చేసే వాళ్ళు ఎక్కువ శాతం మత్తు పదార్థాలు ఎక్కువ తీసుకున్నారు. అదేవిధంగా ఏదైతే డాక్టర్ రాయారో వాటిని ఎక్కువగా విక్రయిస్తున్నారు. వాళ్ళు డిస్కౌంట్లో ఆశ చూపడం వల్లనే పెట్టుకున్నారు. వీటి అన్నిటికీ ఎవరు మోసపోవద్దు. ఎవరైతే ఎక్కడైతే ప్రజలకు అందుబాటులో ఉండే మెడికల్ షాప్లను కొనాలి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే తీసుకున్నట్లయితే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రజల ఆరోగ్యం దృష్టినే మేము మా పోరాటం చేస్తున్నాం. కాబట్టి రేపు 20వ తేదీ జరిగే బంద్కి అందరూ సహకరించాలి. అదేవిధంగా ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎమర్జెన్సీ మెడిసిన్ అందించేందుకు మేము వాళ్ళకి అందుబాటులో ఒక ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాం. కాబట్టి అందరూ వాటిని వినియోగించుకోవాలని రాష్ట్ర మెడికల్ షాప్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీధర్ గుప్తా చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.